హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ అంజలి గారు. హాయ్ మ్యామ్. నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మనకి ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అని చెప్దాం. ఆ కోవిడ్ తర్వాత స్లీప్లెస్నెస్ అనేది ఎక్కువైంది. జనాలకి నిద్ర అనేదే పోయింది అసలు మొత్తానికి. అంటే అప్పుడు ఫోన్స్ పట్టుకొని ఉండడము, ఆ టెన్షన్స్ వల్ల దేని వల్ల అర్థం కాదు. ఆ ఇన్సోమియా ప్రాబ్లం అనేది ఎక్కువ చూస్తున్నాం ఇప్పుడున్న జనాల్లో. సో ఆ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేయాలని అంటే మీరు చెప్పే కొన్ని ఎఫెక్టివ్ టిప్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి మీ దగ్గర. ష్యూర్ అండి, మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. నాకు వచ్చే ఒక అవుట్ ఆఫ్ 10 పేషెంట్స్ 8 ఆఫ్ దెమ్ ఇలా కంప్లైంట్ చేస్తారు, నాకు నిద్ర పట్టట్లేదు అని. ఈవెన్ నేను కూడా అదే దాంట్లో. యాక్చువల్లీ ఇప్పుడు వెయిట్ గెయిన్ అవడం ఆర్ వెయిట్ లాస్ ట్రై చేస్తున్నారు చూడండి. స్లీప్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మీరు సరిగా పడుకోకపోతే మీకు వెయిట్ లాస్ కూడా అవ్వదు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మా ఫోన్స్కి కూడా ఛార్జ్ అవుతున్నప్పుడు కొంచెం పక్కన పెట్టేస్తాం కదండి, అది తన రెస్ట్ అనుకోవచ్చు. సో స్లీప్ అనేది ఇట్ ఇస్ ఆర్ ఛార్జ్. ఆ రెస్ట్ అనేది ఇట్ ఇస్ ఛార్జ్ ఫర్ ద బాడీ. సో అది కూడా దొరకకపోతే 24 hours పని చేస్తూ ఉంటే ఇంకా బాడీ విల్ డెఫినెట్లీ గివ్ అప్ కదండి అట్ సమ్ పాయింట్ ఆర్ ది అదర్. సో ఎస్, స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దానికి వాట్ వీ యూజువలీ సజెస్ట్ ఇస్ కొన్ని ఫుడ్స్ అయితే డెఫినెట్లీ ఉంటాయి విచ్ కెన్ హెల్ప్. సో స్లీప్లెస్నెస్ ఎవరికైనా కంప్లైంట్ ఉంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ దట్ వీ యూజువలీ సజెస్ట్ అండి. ఒకటి విత్ ద ఫుడ్ హౌ వీ కెన్ హెల్ప్ ఇస్ కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కివి, దాంట్లో ట్రిప్టోఫాన్ కన్వర్టర్ ఉంటుంది. దాన్ని కొంచెం మేబీ ఈవినింగ్ టైంలో కానీ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ కానీ అలా తీసుకోమని చెప్తాం. అది ఒకటి. సెకండ్ థింగ్ ఈజ్ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్యూస్, జీడిపప్పులు అంటాం కదా, దాంట్లో కొంచెం మెగ్నీషియం ఉంటుంది. ప్లస్ ఈ గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం ఉంటుంది. డార్క్ చాక్లెట్స్, ఇప్పుడు అందరికీ ఇష్టమైన ఫేవరెట్ చాక్లెట్ తినమంటారు డాక్టర్. కానీ డార్క్ చాక్లెట్స్ అండి, కంప్లీట్ మామూలు మనకి దొరికే చాక్లెట్స్ కాకుండా 50% అండ్ అబౌవ్ డార్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా, అలాంటి చాక్లెట్స్ ఒక పర్ డే ఒక చిన్న పీస్ తీసుకోవచ్చు. సో ఈ ఫుడ్స్ అన్నీ కొంచెం కాంబినేషన్లో ఇస్తామన్నమాట. సో అప్పుడప్పుడు ఇన్ యువర్ హోల్ వీక్స్ ప్లాన్ మీకు ఏ టైంకి ఏది తీసుకోవాలి అనేది పెడతాం. అపార్ట్ ఫ్రమ్ దాట్ కొంచెం ఈ ఎప్సమ్ సాల్ట్స్ ఉంటాయండి. ఓకే, ఎప్సమ్ సాల్ట్స్ ఏంటంటే మీరు నీళ్ళు, అది బాత్ సాల్ట్స్ లాగా ఉంటాయి. జస్ట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఒక చిన్న బేసిన్లో ఒక గోరువెచ్చని నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం ఎప్సమ్ సాల్ట్స్ వేసుకుని మీ కాలు దాంట్లో మీరు సోక్ చేయాలి. సో అప్పుడు ఆ ఎప్సమ్ సాల్ట్స్లో ఉన్న మెగ్నీషియం మీ స్కిన్ ద్వారా మీ బాడీ లోపలికి వస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ వెరీ రిలాక్సింగ్ ఫర్ యువర్ ఫీట్. స్పెషలీ ఇప్పుడు మీ కాలు ఎంతవరకు ఫీట్ ఆ సోల్స్ ఆఫ్ ద ఫీట్ ఎంతవరకు మీరు రిలాక్స్గా ఉంటారో, అందుకే రిఫ్లెక్సాలజీ చాలా బాగా పనిచేస్తుంది స్లీప్ ఇష్యూస్కి. ఎందుకు అంటే దట్ ఏరియా ద సోల్ ఆఫ్ ద ఫీట్ కొంచెం రిలాక్స్గా ఉండాలండి. సో దానికి ఈ ఎప్సమ్ సాల్ట్స్లో మీరు ఫీట్ డిప్ చేసుకుని సోక్ చేసుకుని నైట్ టైం జస్ట్ పడుకునే ముందు ఆ రిలాక్సేషన్ ఒక 15 minutes కూడా చాలు. ఇట్ విల్ హెల్ప్ ఇన్ గివింగ్ యూ గుడ్ స్లీప్. సో యూజువలీ అపార్ట్ ఫ్రమ్ ఫ్రూట్స్ అండి, ఈ సీడ్స్ వల్ల ఈవెన్ గసగసాలు కూడా దాంట్లో కూడా కొంచెం మెగ్నీషియం ఉంటుంది. ఓకే, సో బట్ యూ హ్యావ్ టు యూస్ ప్రాసెస్డ్ సీడ్స్ అండి. అన్ప్రాసెస్ సీడ్స్ అయితే అది వేరేగా పనిచేస్తుంది మీ బాడీలో. ఈ గసగసాలు ప్రాసెస్ సీడ్స్ ఒక స్మాల్ క్వాంటిటీలో మీరు మీ కూరలో కూడా వేసుకుంటే, ఇప్పుడు నైట్ ఎక్కువ చపాతీ తింటాము, చపాతీతో గ్రేవీ కూర కావాలి, ఆ గ్రేవీస్లో మీరు కొంచెం గసగసాలు కూడా యూస్ చేస్తే కొంచెం మంచి నిద్ర పట్టేలాగా ఉంటుందన్నమాట. కానీ దీన్ని కంట్రోల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. గసగసాలు మంచిది అని మరి ఎక్కువ తీసుకుంటే అది వేరేగా పనిచేస్తుంది మీ బాడీలో, మంచిది కాదు. సో ఓన్లీ స్మాల్ క్వాంటిటీస్, బాడీకి కొంచెం హీట్ కూడా మాక్సిమం ఒక టీస్పూన్, 1 teaspoon పర్ డే యాడెడ్ మీ కర్రీస్లో యూస్ చేయండి. అది ఇట్ విల్ వర్క్ వెల్ ఫర్ యూ. ఓకే. థర్డ్ థింగ్ ఈజ్ అరోమా. ఇప్పుడు పడుకునే ముందు మీ రూమ్లో వాట్ టైప్ ఆఫ్ అరోమా, స్పెషలీ లావెండర్, చాలామంది విన్నుంటారు కదా, లావెండర్ హెల్ప్స్ టు స్లీప్. సో యూ గెట్ అరోమా క్యాండిల్స్ దొరుకుతాయండి మీకు. జస్ట్ బిఫోర్ స్లీప్ కొంచెం మీరు ఆ క్యాండిల్ లైట్ చేసుకుని రూమ్ అంతా కొంచెం ఆ స్మెల్ వస్తే మీకు ఇట్ విల్ హెల్ప్ యూ టు రిలాక్స్ అండ్ స్లీప్ బెటర్. అండ్ లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, మీరు ఫస్ట్లో చెప్పారు కదా ఫోన్స్ వల్ల అని. సో పడుకునే ముందు 2 hours ముందు ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాజెట్ కొంచెం అవాయిడ్ చేయడానికి చూడండి. సో బెస్ట్ ఇస్ స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ అట్ దట్ టైం. మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే మీకు రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే పిల్లలతో టైం స్పెండ్ చేసినప్పుడు
ఇట్ ఆల్వేస్ రిలాక్సెస్ యూ, గివ్స్ యూ హ్యాపీనెస్. అండ్ ఎప్పుడైనా ఏదైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారంటే యూస్ దీస్ డిఫరెంట్ టెక్నిక్స్ టు ఎప్సమ్ సాల్ట్స్ కానీ అరోమా థెరపీ కానీ యూస్ చేయండి. ఇంకేమీ పని చేయట్లేదండి, మీకు ఇష్టమైన మ్యూజిక్ you listen to it and go to sleep. So these are different ways of how you can manage sleeplessness. సో ఇప్పుడు మేజర్గా ఉన్న అందరి ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ మీరు తీసుకొచ్చేసారు. సో ఈ ఎపిసోడ్ చూసాక దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది చాలా వరకు క్లారిటీ వస్తుంది. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్, ఇంత మంచి టిప్స్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.